బాబు ఓకేనా? రైట్. మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. మొన్న 4 దినాల కిందట 4వ తేదీ నాడు ఈ నెల 4 ఇక్కడే బీజేపీ ఆఫీస్లో ఒక సమావేశం పెట్టి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మా కడపలో కానీ జమ్మలమడుగులో కానీ జరిగే అభివృద్ధి పైన మరియు వైఎస్ఆర్ పార్టీ చేసే అవకతవకల పైన ఒక దాదాపు అర్ధగంట పాటు నేను ఒక చర్చ పెట్టి మాట్లాడినా. ఇప్పుడు నాతో పాటు డాక్టర్ రాజేష్ రెడ్డి స్టేట్ యువ మోర్చా సెక్రటరీ కూడా ఉన్నాడు. సబ్జెక్టు నేను మాట్లాడిన తర్వాత నా పైన వ్యక్తిగతంగా రకరకాలుగా కామెంట్ చేసినారు. ఎక్స్ఎమ్మెల్యే ప్రొద్దుటూరు రాచమల్లి ప్రసాద్ రెడ్డి కానీ, పులివెందుల వేంపల్లె సతీష్ రెడ్డి కానీ, ఒక ఎమ్మెల్యే చంద్రశేఖర్ నేతను కానీ, రామసుబ్బారెడ్డి జమ్మలమడుగు ప్రజెంట్ ఎమ్మెల్సీ కానీ, కొందరు సోషల్ మీడియాలో కానీ అనేక అంశాలు బయటకు తీసినారు. మీకు ఈ సందర్భంగా ఒక సబ్జెక్ట్ చెప్పాలా. ఒక జిల్లా కోర్టులో న్యాయమూర్తుల ఎదుట, బాబు మీరు బయట పడ్డారా కనిమా, జిల్లా జడ్జీల ముందర న్యాయస్థానంలో ఒక ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు ఒక లాయరు ఆర్గ్యూ చేసినాడంట. చేసినప్పుడు ఆ జడ్జీలు కామెంట్ చేసినారు, ఇది అప్రస్తుతమైన ఆర్గ్యుమెంట్, అన్రిలేటెడ్ ఆర్గ్యుమెంట్. అప్పుడు ఆయన గట్టిగా చెప్పినాడంట లాయరు, యువర్ ఆనర్, నేను ఈ ఆర్గ్యుమెంటు కోర్టుకు కాదు, బయట ఉండే నాకు ఫీజు ఇచ్చిన క్లయింట్ కోసమని నేను మాట్లాడేది ఏంది, దానికి సబ్జెక్టు సమాధానం చెప్పకుండా లాయరు కోర్టులో ఏ విధంగా జడ్జీలకు సమాధానం చెప్పినాడో వీళ్ళు ఆ యొక్క జగన్ రెడ్డి మెప్పు పొందడాని కోసం సమాధానం అన్రిలేటెడ్. అసలు నేనేం చెప్పినా, ఈ దేశంలో మోడీ గారి ఆధ్వర్యంలో రఘురామరాజన్ చెప్పినట్లు, ఆయన రఘురామరాజన్ ఆర్బీఐ గవర్నర్ చెప్పినాడు, ఎవరైతే విదేశాలతో సఖ్యతగా ఉండి జీడిపి పెంచి ద్రవ్యోల్బణం తగ్గించి ఆరోగ్యం పెంచి అనారోగ్యం తగ్గించి వసతుల కల్పన ద్వారా ఆస్తుల కల్పన, టెర్రరిజం నక్సలిజం తగ్గాల, అతనే సరైన ప్రధానిగా ఉండాలా, దానికి 100% తగ్గట్టు చేస్తున్నాడు మోడీ గారని. దానికి తగ్గట్టుగా ఆయన యొక్క సపోర్టుతో కూటమిలో ఇక్కడ బీజేపీ టీడీపీ జనసేన కూడికలో 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా డెవలప్మెంట్ జరుగుతుంటే, మీకు అందరికీ తెలిసి రేపు వైజాగ్లో 14, 15 తేదీ నాడు ఒక పెద్ద సమ్మిట్, అందులో దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 10 లక్షలకు పైగా ఉద్యోగాలు. అసలు ఈ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానం పొందాలా. పోయిన నెల 16వ తేదీ నాడు గౌరవ ప్రధానమంత్రి గారు కర్నూలుకు వచ్చి 13,400 కోట్లు మదనగా నిధులు. అసలు ఇక్కడ ఇండియాలో ఉండే అన్ని కంపెనీలు మేము పెట్టుబడులు పెడతాం. అక్కడ వైజాగ్ దగ్గర 1,00,000 కోట్లకు పైగా ఆర్సెల్ఆర్ మిట్టల్ నిప్పన్ గ్రూప్ కానీ, జేఎస్డబ్ల్యూ కానీ, ఆదాని కంపెనీ వాళ్ళు కానీ, అంబానీ కానీ, లేదా టూరిజంలో టాటా వాళ్ళు కానీ, ఒకవైపు అన్నిటికంటే మించి గూగుల్ కానీ వెలువ మాదిరి వస్తుంటే ఇవి ఓర్చుకోలేక అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుంది. ప్రతి పేదవానికి ఇల్లు ఉండాలా,
PMAY 3 కోట్ల ఇళ్లకు గాను ఈ దేశంలో మన వాటా మొన్న చెప్పిన 25 లక్షలు. స్వచ్ఛ భారత్ కింద అందరికీ టాయిలెట్, త్రాగునీటి కింద జలజీవన్ అమృత్ పథకం ద్వారా తాగునీరు, సాగునీరు పూర్వోదయ స్కీము. ఈరోజే చూసింటారు బనకచెర్లకు 50,000 కోట్లతో గోదావరి వాటర్ను రాయలసీమను కవర్ అయ్యేటట్టుగా, ప్రకాశం నెల్లూరు కవర్ అయ్యేటట్టుగా, తెలుగంగ ప్రాజెక్టు ద్వారా మద్రాసు కవర్ అయ్యేటట్టుగా సప్లై 50,000 కోట్లు. అందులో మనకు వాటా కేవలం 10%. విదేశాల నుంచి స్పెషల్ పర్పస్ వెహికల్ కింద 50% అంటే 25,000 కోట్లు, 20% కాంట్రాక్టర్లు, 20% సెంట్రల్. ఇది ఒక కొత్త ఆలోచన. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క అనుభవం, పట్టుదల, పెట్టుబడుల విలువ. అదే కాకుండా అందరికీ తెల్ల కార్డు, 96% మందికి తెల్ల కార్డు, నెలకు 5 కేజీలు బియ్యం, అది ఉచితం కేంద్రం నుంచి. అది స్మార్ట్ కార్డు రూపం, 15 దినాలు సప్లై గతం కంటే భిన్నంగా. స్కూళ్లకు, హాస్పిటళ్లకు, హాస్టళ్లకు సన్నబియ్యం సప్లై, ఇంటర్మీడియట్తో సహా. గౌరవ లోకేష్ గారు కొత్త విధానం ప్రవేశపెట్టాడు. ఎడ్యుకేషన్లో మార్పు, 5 రకాల పాలసీలు. హెల్త్లో 1,56,00,000 కుటుంబాలకు ఈ నెలాఖరులోగా ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రీమియం గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కట్టి 25 లక్షల వైద్యం వాళ్ళే ఇన్సూరెన్స్ కంపెనీలు. 70 ఏళ్ళు పైబడిన వాళ్ళకు ఏ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు ఎంత సహకారులైనా కూడా 5 లక్షల వైద్యం ఇండియాలో ఎక్కడైనా ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ద్వారా. రోడ్లు, నేషనల్ హైవే రోడ్లు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా గ్రీన్ ఫీల్డ్ రోడ్లు, ప్రధానమంత్రి సడక్ యోజన, గ్రామీణ ఉపాధి ద్వారా సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, గ్రావెల్ రోడ్లు. ఒక కొత్త కోణం, 75,000 కోట్లు నేషనల్ హైవేలు ఈ రాష్ట్రానికి, మరొక 50,000 కోట్లు ప్రపోజల్ ఇవ్వన్నారు. ఎక్కడ చూసినా రైల్వే ఓవర్ బ్రిడ్జిలు కానీ రైల్వే అండర్ బ్రిడ్జిలు 50-50 వాటాతో కేంద్రం రాష్ట్రం. రవాణా రంగంలో రైళ్లు కొత్త కోణం, మెట్రో రైళ్లు 2, అమరావతికి గుంటూరు విజయవాడ మధ్య, అక్కడ వైజాగ్లో మెట్రో రైళ్లు. స్మార్ట్ సిటీలు 5, ప్రసాది స్కీములు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రసాది స్కీముల ద్వారా టెంపుల్లకు, మెయిన్ టెంపుల్లకు సపోర్టు. శ్రీశైలం కావచ్చు, తిరుమల కావచ్చు, కాళహస్తి కావచ్చు, అన్నవరం సత్యదేవుడు కావచ్చు. ఇన్ని రకాలుగా ఆలోచన, అభివృద్ధి, సంక్షేమం. ఆ సంక్షేమంలో సూపర్ 6, సూపర్ హిట్, GST 2, సూపర్ సక్సెస్. నీకు సూపర్ చెక్ అని చెప్పినాం, ఖచ్చితంగా చెక్కు జరుగుతుంది. నేను సిట్టు 1, సిట్టు 2 లిక్కర్ పైన, లడ్డు పైన సిట్టు. దేవిరెడ్డి శంకర్రెడ్డి జైల్లో ఉన్నప్పుడు కానీ, రిమ్స్ ఆసుపత్రిలో కానీ ఉన్నప్పుడు దానిపైన ఒక సిట్టు. మీ బతుకంతా దీనికే సరిపోయింది. మీరు లేచేది లేదు, పెట్టేది లేదు. మీ పార్టీ అంతరించిపోయేది గ్యారంటీ. దీనికి సమాధానం చెప్పండి. దీనికి సమాధానం చెప్పకుండా నేను నా పర్సనల్ రండి మీ సమక్షంలో, నేను ఒక వారం రోజుల లోపల ఎప్పుడైనా సరే, రేపు బుధవారం కానీ, బేస్తారం కానీ, ఈ అమరావతిలో కానీ, ఎక్కడ ఏ ఆఫీస్ అయినా కానీ, వాళ్ళ వైఎస్ఆర్ ఆఫీస్కైనా నేను వస్తా. రమ్మనండి వాళ్ళు, ఒక 100 మందో 1000 మందో సమాధానం చెప్తాం. నేను ఎవరు, నేను ఏ పార్టీ నుంచి ఏ పార్టీ మారినా వాళ్ళకు తెలియదు. సిగ్గులేని వ్యక్తులంతా మాట్లాడుతున్నారు. మా రాజశేఖర రెడ్డి గారు ఆర్ కాంగ్రెస్ నుంచి ఐ కాంగ్రెస్లోకి మారినాడు. 78లో ఆర్ కాంగ్రెస్ నుంచి ఐ కాంగ్రెస్ లేక మారినాడు రాజశేఖర రెడ్డి. ఈయన వాళ్ళ నాన్న 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన కాంగ్రెస్ ఐ నుంచి వై కాంగ్రెస్ పెట్టినాడు. ఈ రాష్ట్రంలో ఆర్ పోయింది, ఆర్ కాంగ్రెస్. రెడ్డి కాంగ్రెస్ పోయింది, ఐ కాంగ్రెస్ పోయింది, ఇందిరా కాంగ్రెస్. ఇప్పుడు వై కాంగ్రెస్ పోతుందని చెప్పిన. ఆరు పోయింది కాంగ్రెస్, ఐ పోయింది, వై పోతుంది. ఈ పనులు జరుగుతున్నాయి. మీరు కేసుల్లో ఇరుక్కున్నారు. మనం చెప్తాడు ఒక ఆయన, కొండంత బంగారం లాంటి బంగారు తల్లి భారతి
ఈ 400 కేజీ బంగారం కంటే గొప్ప బంగారం అని మేము చెప్తున్నాం. మీ సంపాదన ఆకాశమంతా. ఎన్నో సాయం ఏందో అంట, వెంకటప్ప స్కూల్కో మరొక స్కూల్కో సాయం జరిగిందంట, ఆవగింజంత. ఆకాశమంత సంపాదన సాయం ఆవగింజంత. మాకు ఒక సామెత ఉంది మా దగ్గర. ఒక వ్యక్తి ఆళ్ళగడ్డ, నంద్యాల పార్లమెంట్లో భాగం, ఆళ్ళగడ్డ సంతలో అర్ధశేరు ఉల్లిపొట్టు అవలీలగా ఎత్తినాడని అర్ధగంట సేపు దీర్ఘంగా పాట పాడినట్లు. ఆళ్ళగడ్డ సంతలో అర్ధశేరు ఉల్లిపొట్టు అవలీలగా ఎత్తినాడని అర్ధగంట సేపు పాట పాడినాడంట. సారాంశం చూసే 100 గ్రాములు. అంటే వీళ్ళు చేసే సాయం అంత చేసేది, సంపాదించినదంతా పాత్రలలో దాచిపెట్టేది, పద్మనాభ స్వామి టెంపుల్ కంటే ఎక్కువ దాచిపెట్టేది. ఇంత పెద్ద కుటుంబం అంట. నేను చెప్తున్నాం పెద్ద కుటుంబం. రాజారెడ్డి కూడా చాలా పెద్ద కుటుంబం. రాజారెడ్డి గారు, వైఎస్ రాజారెడ్డి మిలిటరీలో వంట మాస్టర్గా పనిచేసేది కూడా చెప్పాలి. మమ్మల్ని విమర్శించే మొదలుగా నాకంతా తెలుసు. రాజశేఖర రెడ్డి గారు 1989లో ఫస్ట్ టైం కడప పార్లమెంటుకు పోటీ చేసినప్పుడు 7 అసెంబ్లీలో భాగంగా మేము ప్రత్యక్ష రాజకీయాలకి రాకముందు మా ఫ్యామిలీ జమ్మనమడుగులో 33,000 మైనస్ శివారెడ్డి ఆధ్వర్యంలో వాళ్ళ నాన్నను రాజారెడ్డి గారిని చిన్నబడేమనే ఊర్లో బంధించారు. మేము రాజకీయాలకు వచ్చినాక రాజశేఖర రెడ్డి ఓడిపోయే పరిస్థితిలో 1996లో నేను ఆ రోజు జనతా పార్టీ అభ్యర్థి టికెట్ తెచ్చుకున్నాను. ఇంకా తెలియదు వాళ్ళకు, ఈ చరిత్ర తెలియదు. నేను ఇప్పుడు బీజేపీ పార్టీ ఎమ్మెల్యేగా ఇప్పుడు 4వసారి ఎమ్మెల్యేను. ఆ రోజు నేను తెచ్చుకొని కోర్టుకు పోయి 6 మందిని ఎస్కాట్ తెచ్చుకొని ఇదే రామసుబ్బారెడ్డి దౌర్జన్యంగా రిగ్గింగ్ చేస్తాంటే ఆపిన. ఆ రోజు జమ్మలమడుగులో 8,000 ఓట్లు మెజార్టీ. 89లో అన్ని చోట్ల మెజార్టీ వచ్చినప్పుడు జమ్మలమడుగులో మైనస్. రాజశేఖర్ గారు 96కు వచ్చేందుకు మిగతా చోట్ల మైనస్గా ఉన్నప్పుడు జమ్మలమడుగులో పాజిటివ్. తెలుసా ఇది హిస్టరీ వాళ్ళకు. ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, ఏంటది మ్యూజిక్, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 96 కౌంటింగ్లో ఈనాడు పేపర్లో వచ్చింది. నిన్న స్టార్ట్ అయింది కౌంటింగ్. ఈరోజు రాజశేఖర్ గారి ఫోటో వెనుకంజ పెట్టి, పంచకట్టు వెనుక పెట్టి వెనుకంజ రాజశేఖర రెడ్డి అని ఫోటో వెనక్కి తిప్పి, అప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పెళ్లి కాలే అతనికి బైబిల్ సాక్షిగా ఒకటి కోరుకున్నాడంట. స్వామి యేసునాయన మా నాన్ననంటూ గెలిపిస్తే నాకు ఇష్టమైన నాటుకోడి కంటి చికెన్ వదులుకున్నాడంట. ఆయన వదులుకుంటే వాళ్ళ నాన్న గెలిచాడంట. ఇప్పుడు ఏదో ఒకటి వదులుకొని మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి కావచ్చు కదా. ఇది నేను ఇంతకుముందు చెప్పిన జగదేక వీరుడు అతిలోక సుందరిలో పిట్టకథలు చెప్తుంటాడు. పిట్టకథలు దేవునితో మీకోసం ఇప్పుడే వచ్చి ఇప్పుడే మీకోసం దేవునితో మాట్లాడి ఇచ్చిన ఇప్పుడే అన్నాడట. అట్టుంది. వాళ్ళ నాన్నతో రోజు రాత్రిపూట 10-11తో ఫోన్లో మాట్లాడతాడంట. ఇట్లాంటి చిత్తపురం అలా మాట్లాడాల్సింది, చెత్త మాట అలా మాట్లాడాల్సింది. ఈ రాష్ట్రం విడిపోయింది, రాజధాని కావాలి, అమరావతి కట్టాలా, చెడగొడుతుంది. పోలవరం పట్టించుకోక చెడగొడుతుంది. రైల్వే జోన్ పట్టించుకోకపోతుంది. మేము చేసే అభివృద్ధిని మీకు ఛాలెంజ్, మీరు ఆపగలరా? 1000 రోజుల్లో మేము చేస్తామని చెప్పినాం. అమరావతి పూర్తవుతుంది. ఈరోజు కూడా 35,000 కోట్లు నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్, మళ్ళా కొత్త నిధులు. అమరావతి ఏమైనా ఆపగలరా? మీ చేతనైతే పోలవరం ఆపగలరా? రైల్వే జోన్ ఆపగలరా? హౌసింగ్ ఆపగలరా? నేషనల్ హైవే ఆపగలరా? ఈ ప్రైవేటు కంపెనీల పెట్టుబడులు ఆదాని, అంబానీ, జేఎస్డబ్ల్యూ, నిప్పన్ గ్రూపు లేదా గూగుల్ ఆపగలరా? అది ఆపలేరు. మీరు జైలుకు పోకుండా మీరు ఆపుకోలేరు.
అది ఆపలేరు, ఇది ఆపలేరు. మీ చెత్త సాంప్రదాయంతో నా మీద స్టేట్మెంట్ ఇచ్చినారు. మీ పైన నేను కౌంటర్ ఎప్పుడైనా రెడీ. అసలు పెద్ద కుటుంబం అంటే వైఎస్ షర్మిలమ్మ, వైఎస్ సునీత కాదా పెద్ద కుటుంబం? అయితే వాళ్ళతో ఎందుకు విభేదం వచ్చింది? వాళ్ళు ఎందుకు కోర్టు వరకు పోయినారు? వివేకానంద రెడ్డి కేసు ఏమన్నా ఆపగలరా? లిక్కర్ కేసు ఏమన్నా ఆపగలరా? పాత సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఏమన్నా ఆపగలరా? ఏమీ ఆపలేరు. అంతా ఉత్తుత్తి మాటలు, కొత్త కొత్త ఏదో మాట్లాడితే టైంపాస్. మీ టైంపాస్ కాదు. ఈ రాష్ట్రం బాగుపడాలా, ఈ దేశం బాగుపడాలా. మోడీ గారు, మన్మోహన్ సింగ్ గారు వదిలిపెట్టిన 11వ స్థానం నుండి 11 ఏళ్ల కిందట 4వ స్థానం, 3వ స్థానం, 2వ స్థానానికి రాబోతున్నాం. ఈ రాష్ట్రం మొదటి స్థానం రాబోతుంది. మా కడప, కొప్పర్తితో సహా మా జమ్మలమడుగులో జేఎస్డబ్ల్యూ ఫ్యాక్టరీ, దాని మీద ఎక్స్టెన్షన్, అల్ట్రాటెక్ సిమెంటు ఐసీఎల్ నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. కొత్తగా నిర్మాణం చేయబోతున్నారు. గండికోట టూరిజం ఇప్పటికే శాసకీయ ఫండ్స్ 20 కోట్లు ఇచ్చారు. ఇవన్నీ ఈ రాష్ట్రంలో అత్యధికంగా కడపలో 70,000 కోట్లకు గాను 18,000 కోట్లతో మా పనులు జరుగుతున్నాయి. మళ్ళీ ఒక 5,000 కోట్లు మళ్ళీ రాబోతున్నాయి కడపకు. ఇది ఆపగలరా? మీ పులివెందులలో మేము ఎలక్షన్ చేస్తాం, లోకల్ బాడీ పర్యవేక్షణ చేస్తాం. లోకల్ బాడీ పులివెందులోనే మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు. పులివెందుల ఉప ఎన్నికల్లో కొందరు ఈ స్థానిక నాయకులందరూ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా కూడా పెట్టారు, మేమేదో చేయబోతున్నామని. ఆ రోజు ఏమంటారు? మా మహిళలు సైతము ఎలక్షన్లు జరపగలరు, మాకు మగవాళ్ళని రాకుండా చేస్తే అని. మేము 3,000 ఓటుతో గెలుస్తామని స్టేట్మెంటు మీ విలేకరుల సమక్షంలో చెప్పినారు. 3,000 మెజార్టీ పోయి 680 ఓట్లు వచ్చినాయి మన బతుకు. అదే మేము దౌర్జన్యం చేసినాం. మళ్ళీ మీ పులివెందుల పులులు ఆపాలి కదా వైఎస్ఆర్లు. ఈ రాచమల్లి ప్రసాద్ రెడ్డి 3,000 ఓట్లు తక్కువ ఓట్లు వస్తే ముఖం మీద ఎంగిలి పోయినాయంట. మోసుకోమను, పైకి మూసుకుంటే మీద పడుతుంది. ఇది కాదు స్టేట్మెంటు. రామసుబ్బారెడ్డి స్వయంగా ప్రచారం చేసినాడు, సతీష్ రెడ్డి స్వయంగా ప్రచారం చేసినాడు, స్వయంగా చెప్పినాడు. ఇదే సతీష్ రెడ్డి కూడా ఆ రోజు మార్చి 15, 2019లో వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు అతని మీద కూడా ఆరోపణ చేశారు. నేను బీటెక్ రవి, సతీష్ రెడ్డి గౌరవ ఆ రోజు సీఎంగా ఉండబడిన ఆపద్ధర్మ సీఎం గారు లోకేష్ చెప్తే మేము హత్య చేయించినట్టు. ఏమైంది ఇప్పుడు? బుమరంగా అయింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యలో ముద్దాయిలు 7వ ముద్దాయి వైఎస్ భాస్కర్ రెడ్డి, 8వ ముద్దాయి వైఎస్ అవినాష్ రెడ్డి. ఇంకా సీక్వెన్స్ మళ్ళీ స్టార్ట్ అయింది నాంపల్లి సిబిఐ కోర్టులో. ఇంకా వస్తారు కమింగ్ సూన్ మిగతా ముద్దాయిలు. అదే నేను చెప్పినది. ఈ కేసులతో పాటు వివేకానంద రెడ్డి కేసులో మీరే చంపుతారు, గుండెపోటు వచ్చిందంటారు, గుండెలో పోటు అంటారు. అవినాష్ రెడ్డి అమ్మకు, అవినాష్ రెడ్డి అరెస్టు కాకుండా ఉండడానికి కర్నూలులో వాళ్ళ అమ్మకు గుండెపోటు వచ్చినట్టు దానికి పెద్ద డ్రామా ఆడి ప్రజలను అడ్డపెట్టి సిబిఐని ఎంటర్ కాకుండా చేసి యాంటిసిపేటరీ తేలిస్తానే గుండెపోటు పోయింది. ఒకటి సినిమాలో మహేష్ బాబు సినిమాలో ఉంది, పోకిరి సినిమాలో హీరోయిన్ కోసము రైల్లో ప్రయాణంలో భాగంగా ఆ రోజు హీరోయిన్ బ్రదర్తో టిఫిన్ బాక్స్ ఓపెన్ చేస్తానే ఉప్మా కనపడుతుంది. తీసి అంటాడు, మీ కుటుంబం ఉప్మానే అని, కుటుంబం ఉప్మాతోనే బతుకుతారా అని. అసలు వీళ్ళకందరికీ గుండెపోటు అంటే వివేకానందరెడ్డికి పొద్దున గుండెపోటుతో చనిపోతాడు, మళ్ళీ గుండెలో పోటుతో చనిపోతాడు. అవినాష్ రెడ్డి అమ్మకు కూడా గుండెపోటు. అంటే వీళ్ళు గుండెపోటుతోనే బతారు. అంత డ్రామాలు. కోడి కత్తి ఒక డ్రామా, వివేకానందరెడ్డి కేసు 2వ డ్రామా, కనురెప్ప ఎలక్షన్లో అప్పుడు కనురెప్పకు రెప్పపాటు తగిలితే అది హత్యా ప్రయత్నం 3వ డ్రామా. ఇప్పుడు మీరందరూ ఇచ్చిన స్టేట్మెంట్లు మరొక డ్రామా. డ్రామాలకు తెరదించబోతున్నాం, డ్రామాలకు ఎండు కాబోతుంది. అసలు ఎన్ని అప్పులు చేసినావు, ఎన్ని తప్పులు చేసినావు, ఎన్ని గొప్ప మాటలు. ఈ రాష్ట్రాన్ని చక్కదిద్దుతంటే ఓరలేక
P3 పైన కాలేజీల పైన కామెంటు, మొన్న విద్యార్థులతో రెచ్చగొట్టే కామెంటు, బకాయిలు ఇవ్వలేదు అని. బకాయిలు నువ్వు కాంట్రాక్టర్లకు ఎన్ని కోట్లు పెట్టిపోయినావు, ఉద్యోగస్తులను రోడ్లకు ఈడ్చావు, నెల జీతాలు ఇవ్వవు, నువ్వే సారాయి అమ్మినావు, నువ్వే ఇసుక అమ్మినావు, నువ్వే గనులు ఆక్రమించుకున్నావు, రోడ్లు గుంతలు పడితే పట్టించుకోలే. హౌసింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఇళ్లను టిడ్కో హౌస్, ఆ రోజు హౌసింగ్ జనరల్ హౌసింగ్, ఆ రోజు ఎన్టీఆర్ హౌసింగ్, తర్వాత జగనన్న కాలనీ అని పెట్టుకున్నావు. అవి ఏమన్నా కట్టావా? పవర్ పర్చేజ్ అగ్రిమెంటు 20 ఏళ్ళ కానీ గొప్ప మాటలు చెప్పి సవరణ చేసి 30 ఏళ్ళకు తీసుకుపోయినావు. ఒకవైపు PPA 1 పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ 1 నాశనం చేసినావు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ దాని పేరు PPA 2 దాన్ని నాశనం చేసినావు. రైల్వే జోన్ ఏమన్నా తెప్పించినావా? నేషనల్ హైవే రోడ్లకు భూసేకరణ చేయలేకపోయినావు. గనులు నువ్వు ఆక్రమించుకున్నావు. జగన్ అయినావు. నిన్ను ఎవరు మర్చిపోయినారు? 11 సీట్లు వచ్చినాయి. ఆ 11 లేకుండా చేస్తాం. అంతరించిపోయేటట్టుగా ఉంది పార్టీ. నేను అదే చెప్పినా, అంతరించుతుంది కాబట్టి మేము ఛాలెంజ్గా చెప్తున్నాం. లోకల్ బాడీ ఎలక్షన్లు కానీ 2029 ఎలక్షన్లు కానీ కూటమి మరింత పెరిగి 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 అంతరిక్ష స్థాయికి ఎదుగుతుంది. నీది తరిగి అంతరించిపోతుంది. నువ్వు మానుకొని నీ సిద్ధాంతాలు, నీ ఊగదంపుడు ఎత్తిపోయింది. అసెంబ్లీకి రావు, మీడియా పాయింట్కి వచ్చి రావు. ఎందుకంటే నీ ముఖం చూపి లేకుండా వాడా భయపడి తెస్తాను. రావచ్చు కదా, నీకు టైం కావాలా. ఇంతసేపు ప్రతిపక్ష నాయకునిగానే నువ్వు మాట్లాడేది. ప్రతిపక్ష నాయకునిగా లేకుండా మీడియా పాయింట్లో వచ్చి మాట్లాడలేవా? ఊరిగా అండర్ గ్రౌండ్లో కూర్చొని నేను ఇంతకుముందు చెప్పిన ఎగ్జామ్ రాయాల్సింది పరీక్ష హాల్లో, అక్కడ రాస్తే చదువుతుంది. ఇంట్లో కూర్చొని సూచిరాత రాసి నీకేం మార్కులు రావు, చల్లవు. అది ఎట్లుందంటే IIT పాస్ అయిన ర్యాంకు తెచ్చుకునే కూటమిని ITI ఫెయిల్ అయినావు నువ్వు. ITI ఫెయిల్ అయిన అతను IIT ర్యాంకర్ను మాట్లాడినట్టుంది. ఇంటర్ ఫెయిల్ అయిన వ్యక్తి నీట్ ఎగ్జామ్లో ర్యాంకర్ను తెచ్చి మాట్లాడినట్టుంది. మీరందరూ తెలుసుకోవాలి ఫస్ట్ వైఎస్ఆర్ పార్టీ ఏంది, కూటమి ఏంది, మోడీ గారి సపోర్ట్ ఏంది, వికసిత భారత్ మా యొక్క బయట బోర్డు ఉంది. మేము ఇక్కడే మేడ్ ఇన్ ఇండియా విదేశీ వస్తువులు తగ్గించుకున్నాం, సుంకాలు తగ్గించుకున్నాం, బయోవాల్కాలు తయారు చేద్దాం, ఎలక్ట్రికల్ వెహికల్స్ కావాల్సినంత కరెంటు తయారు చేసి ఎక్కడ చూసినా ఛార్జింగ్ స్టేషన్లో పెట్టి రాబోయే విప్లవం జరగబోతుంది. ఆటోమొబైల్ ఫీల్డ్ ఎక్కడ చూసినా ప్రొడక్షన్ కరెంటు, ట్రాన్స్మిషన్ లైన్స్, ఇన్ని రకాలుగా జరిగే ఈ యొక్క అభివృద్ధిని నువ్వు చూడలేక ఓర్వలేక అసూయతో దరిద్రంతో కుళ్ళుతో మాట్లాడే మీ మాటలకు చెక్కు పెట్టేదానికోసమే మాట్లాడేదానికే నేను మళ్ళీ 4 రోజుల్లోనే మళ్ళీ మీటింగ్ పెట్టాను. మీకు మేము మా యొక్క పరిస్థితి పండుతుంది, మీ పార్టీ ఎండుతుంది. నోట్ చేసుకోండి, ఇది మాది పండుతుంది, పండుగలా పండుతుంది, మీది ఎండుటాకులా ఎండుతుంది. మీకు ఎండు కాబోతుంది కూడా, మీది అంతరించిపోతుంది కూడా. లోకల్ బాడీలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కటి అగ్రికల్చర్కు ఎన్నో రకాలుగా సాయం. నేను రైతును, డ్రిప్ ఇరిగేషన్ రీస్టార్ట్, మాది హార్టికల్చర్, ఇక్కడ ఆక్వాకల్చర్ కోస్తా జిల్లాలో, ఫసల్ బీమా యోజన, ఈ నామ్ ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్, ఈ క్రాప్, కిసాన్ క్రెడిట్ కార్డు ఎకరాకు 5 లక్షలు, క్రాప్ లోను తక్కువ వడ్డీతో రుణాలు, టెక్స్టైల్ రంగానికి అనేక రాయితీలు, RRR స్కీమ్, 200 యూనిట్లు కరెంటు ఉచితం వాళ్ళకు. ప్రతి రంగాన్ని పరిగెత్తించడమే రాజకీయం, శాంతి భద్రతలు పెంచడమే రాజకీయం. మీరు సోషల్ మీడియాను అడ్డపెట్టుకొని ఏం ఆడాలనుకుంటారు? తప్పు చేస్తే సోషల్ మీడియాను కూడా శిక్ష వేసేదానికి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ కూడా పెట్టాడు గౌరవ ముఖ్యమంత్రి గారు. కాబట్టి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, మీ ద్వారా నేను ఎప్పుడైనా సరే నేనే నిర్ణయిస్తా. రేపు వెన్స్డే కానీ థర్స్డే కానీ అమరావతి సాక్షిగా వస్తారేమో, రమ్మనండి.
లేదా మీరు నిర్ణయించండి. పత్రికలు ఇద్దరి మధ్య, నాకైతే డేట్ అవసరం లేదు, మీరు నిర్ణయించండి. వాళ్ళతో డేట్ తీసుకోండి, రమ్మనండి. నేను నా పైన, మా కూటమి పైన, అభివృద్ధి పైన, సంక్షేమం పైన, మంచితనం పైన శ్రీశ్రీ గారి పాట ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నందనందన. ఇది మా యొక్క అభిప్రాయం. నీవు అంతా అశుభం. ధర్మ సంస్కృతి మాది, ధర్మ విస్మృతి నీది. సంస్కృతి అంటే మంచి ఆలోచనలు వస్తాయి, మంచి జరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, అందం పెరుగుతుంది, అభివృద్ధి పెరుగుతుంది, ఆస్తులు పెరుగుతాయి, ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి దొరుకుతుంది, శాంతి భద్రతలు పెరుగుతాయి. ఇది ఉద్దేశం. నువ్వు ఎప్పుడు విధ్వంసం, ధర్మ విస్మృతి. దానికి మీ యొక్క సోషల్ మీడియా, మీ డొక్కు సాక్షి పేపరు, సాక్షి టీవీ. భారతికి పాపం ఆమెకు ఆగర్భ శ్రీమంతురాలైతే వైఎస్ షర్మిల, వైఎస్ సునీత కదా, ఓసారి వాళ్ళతో అడిగినా, అమ్మ ఏంది మీ ఆస్తిపాస్తులని. రాజారెడ్డికి 5 మంది కొడుకులు, వైఎస్ రాజారెడ్డి గారికి ఒక కూతురు విమలమ్మ. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆస్తిలో మిగతా అందరి కుటుంబ సభ్యుల ఆస్తి 1% లేదు. ఈయనకేమన్నా బంగారు గని ఏమన్నా దొరికిందా అని ఊగదంపుడు ఇష్టం వచ్చేట్టు 5 చోట్ల ఇల్లు కట్టుకొని 6వ దానికి ఋషికొండకు ట్రై చేసి పేదలు కట్టే ఇండ్లు బ్లాక్ చేసిన దరిద్రుడు ఇతను. మానవత్వం లేదు, సిస్టము తెలియదు, తన ఇష్ట ప్రకారం రాజకీయాలు మాట్లాడడం. ఊగదప్పుడు ఇంట్లో తాడేపల్లిలో కూర్చోవడం, ప్రెస్ స్టేట్మెంట్ పెట్టడం. అది కాదు కావాల్సిన అభివృద్ధి జరగాల, సంక్షేమం జరగాల, రాష్ట్రం బాగుపడాల. రా డిబేట్కు రా, అసెంబ్లీకి రా, డేటు నిర్ణయించు, వెల్కమ్. పూర్వోదయ స్కీమ్ అనే పేరు తెలియదు. 65,000 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్టు ఆంధ్రప్రదేశ్కు సపరేట్గా రేపు బడ్జెట్లో కూడా ప్రవేశపెట్టబోతున్నారు. అది తెలియకపోయి శాసకీయ ఫండ్స్ 2,000 కోట్లు పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్, అది తెలియదు. జలజీవన్ మిషన్ అంటే తెలియదు, అమృత పథకం అంటే తెలియదు. ఇన్ని రకాలుగా కొత్త స్కీములు వెతికి 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 పవన్ కళ్యాణ్ గారి సపోర్టు కూడా బ్రహ్మాండంగా రాజకీయంగా ఉంది. ఆయన డిబేట్ పెట్టుకుంటున్నాడు. మన తుఫాన్ లాంటి తుఫాను కంటే స్పీడ్గా చర్య చేస్తే తుఫాను పట్టించుకోలేదు అనేది. P3 పైన మాట్లాడేది, P4 అంటే దానిపైన కామెంట్. P3 తెలియదు, P4 అంటే తెలియదు. నేను మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆగస్టు 1 వచ్చినప్పుడు, సార్ దాని పేరు P4 బదులు P5 పెడదామా అన్న. 5 అంటే ఏంటి అన్నప్పుడు పవర్ఫుల్ అని చెప్పిన. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్కు సపోర్టుగా మీ యొక్క పవర్ఫుల్ ఆలోచన అని. అది ప్రజలతో భాగస్వామి చేసి సాహుకారుల దగ్గర నుంచి పేదలకు ఉపయోగపడే స్కీమ్ పేరు. ఇట్లా చేస్తే రాజకీయం, నీ మాదిరి చేస్తే దరిద్రం. రావచ్చు కదా, సాక్షి పేపర్ రానే రాదు. ఒక స్టేట్మెంట్ ఉంది, సచ్చుగా బతికేదానికంటే చచ్చిపోయేది మేర. ఇది రాలే. ఎందుకు రాలే ఇక్కడికి? అక్కడికి ఎందుకు రాలే? అసెంబ్లీకి. మీకోసం కాదు రాజకీయాలు ఉండేది, ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజల యొక్క వందే భారత్, వందే మాతరం 150 ఏళ్ళు, వందే భారత్ రైళ్ళు ఇప్పటికే 100కు దాటి, సీపోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, రైల్వే, మెట్రో, బుల్లెట్ ట్రైన్ కూడా రాబోతుంది. హైదరాబాద్ టు విజయవాడ, విజయవాడ టు చెన్నై, చెన్నై టు బెంగళూరు, బెంగళూరు టు మళ్ళీ హైదరాబాద్, చతుర్భుజం. ఒకటి హైదరాబాద్ నుంచి మన మచిలీపట్నం వరకు ఫ్యూచర్ సిటీ, హైదరాబాద్ టు ఇక్కడికి గ్రీన్ఫీల్డ్ రోడ్డు, హైదరాబాద్ టు విజయవాడ 6 లైన్, హైదరాబాద్ టు చెన్నై 6 లైన్, హైదరాబాదు మన బెంగళూరు వయా అనంతపూరు, కర్నూలు అది 6 లైన్ రోడ్డు. అసలు ప్రభుత్వము, కేంద్రము కొత్త కొత్త ఆలోచన. GST 2 సూపర్ సక్సెస్, తగ్గింది 2.5 లక్ష. కానీ ట్రాన్సాక్షన్ వినియోగదారుల యొక్క వినియోగం పెరిగి ఆ GST మరింత పెరగబోతుంది. ఆదాయం, పరోక్ష ఆదాయం, బడ్జెట్ మరింత కాబోతుంది. 50 లక్షల కోట్ల నుంచి 2029కి 70 లక్షల కోట్లు దాటిపోతుంది.
కావాల్సినంత నిధులు, కావాల్సిన సంక్షేమం, కావాల్సిన అభివృద్ధి, ధర్మ సంస్కృతి మాది. విధ్వంసం, విస్మృతి, అపశకునం, నీచం మీది. రైట్ మా 20 నిమిషాలు మాట్లాడినాను. ఏమైనా ఉంటే అడగండి. వాళ్ళదేమన్నా మీకు తెలిసింటే వాళ్ళు మాట్లాడినారు. రామ్ సుబ్బారెడ్డి గారు, సతీషో, రాజ్యమల్లి ప్రసాద్ రెడ్డో, ఎమ్మెల్యే చంద్రశేఖరో, మరింత మందో వాళ్లకు అందరికీ ఛాలెంజ్ మీ ద్వారా రమ్మనండి. జగను తాడేపల్లిలో పెడితే పోతా. తాడేపల్లికైనా తన ఇంట్లో తాడేపల్లి డిబేట్ అంటే జగన్ ఇంటికే పోతా. లేదా మీరు నిర్ణయించండి, అమరావతి సాక్షిగానో, లేదా మీది ఇక్కడ ప్రెస్ క్లబ్ ఉంది అయితే ఈడ అమరావతిలో, విజయవాడలో ప్రెస్ క్లబ్ సాక్షిగా అయినా వాళ్ళ పంపనండి టీమును, లేకపోతే రమ్మనండి ఆయన్నే. అసలు ఈ 16 లక్షల కోట్ల సంవత్సరాల కిందట ఈ ప్రపంచం పుట్టింది. అది కూడా ఈయన దానికి కూడా సంధానకర్త చెప్తుంటాడు. అట్లా ఇది చెప్తే కదా అమరీష్ పూరి స్టోరీ. గూగుల్ 2021 ఆయన చెప్తే 2019లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ వేసినది చెప్పాడు. ముందుగా కంటే ముందుగా కృష్ణరాయబారంలో ఉంది. ముందుగా నువ్వు వచ్చింది ముందుగా నేను అర్జును చూస్తేని ముందుది చెప్పాడు, ముందుది చెప్తాడు. అంటే అతను మతలబు తప్ప అంతా మేనేజ్మెంటే సంపాదించినాడు. ఈ ప్రజలు కొంచెంసేపు అట్లా అమాయకత్వం చేసి వదిలితే అదేమన్నా తిరుగుతుంటుంది, లేకుంటే మళ్ళీ ఒక 5 ఏళ్ళు వస్తుంది, మళ్ళా చూస్తాం. అసలు ప్రధానమంత్రి, దేశ ప్రధానమంత్రి అని కూడా స్లోగాన్ ఇప్పించినాడు. టోపీ పెడితే ఆయన పేరు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, నెంబర్ రాళ్లకు దానిలో కూడా అది ఒక సమాధి రాళ్లకు కూడా ఆయన పేరు పెట్టుకునేవాడే నుండి అదొకటి ఎట్లా మిస్ అయింది. ఇప్పుడు దాని 80,000 కోట్ల నుంచి 50,000కు ఈరోజే సవరణ జరిగి సెంట్రల్ గవర్నమెంట్ 50%, అది ఫారిన్ ఫండ్స్ 50 అని, 20% సెంట్రల్ అని, కాంట్రాక్టులకు 20 అని, 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అని. దానికి ఈరోజు ఆయన స్టేట్మెంట్ కూడా అతుల్ జైన్ అని స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. బనకచర్లకు మాకు సంబంధం లేదు, అది ఆ రాష్ట్రానికి సంబంధించింది, మీకు సంబంధం లేదని చెప్పినాడు. రాబోతుంది కాబట్టి డిజైన్ మార్చినారు కాబట్టి అది కూడా రాబోతుంది. అదే చెప్పినది బనకచర్ల మరియు పూర్వోదయ స్కీము, ఇరిగేషను, ఇండస్ట్రీ, టూరిజము, ప్రతి ఒక్కటి జరగాల. అదే రాజకీయం అంటే, అదే రఘురామరాజు అని చెప్పినది. రైట్ మా అందరికీ థ్యాంక్ యూ.